ఉన్నప్పుడు కానీ థియేటర్లో లేచి ఏళ్ళ వేసి అట్లాంటి సీన్స్కి చప్పట్లు కూడా నేను ఫస్ట్ టైం చూడడం. ట్రిపుల్ ఆర్ గారు ఇంటర్వెల్ బ్యాంక్ గురించి చెప్పారు. ఏంటది? ముందే ఇంటర్వెల్ వరకు అఖండ ఎంటర్ అవ్వకపోతే ఏమైనా అనిపిస్తుందా? అనిపించలేదా మీరు? సార్ ఏదైనా సరే మనం అనుకోగానే మనకు దొరికితే దాని విలువ తెలియదండి. దాని విలువ తెలియదండి. వెయిటింగ్ కూడా ఉండదండి అప్పుడు దాకా. అలా కాదు, వస్తాడు 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 అనుకుంటూ రా ఎప్పుడు అన్నప్పుడు దిగితేనేనండి ఆ టెంపో. సో ఇంటర్వెల్కి అఖండ వస్తాడని తెలుసండి, ఎలా వస్తాడు అనేదే ఇందులో ఆ హై తీసుకుంటాను నేను ఎప్పుడు. నాకు అలవాటండి. ఎందుకంటే సార్ మనకు సచిన్ 100 కొడతాడు అని తెలుసండి, కానీ రోజు కూర్చొని ఇలా చూస్తాం ఎలా కొడతాడు అని. సో అలాగే ఇంటర్వెల్కి బాలయ్య వస్తాడని తెలుసండి, అఘోరా క్యారెక్టర్ వస్తుందని తెలుసు, కానీ ఎలా వస్తాడనేది సార్ ఒక టెంపో లేపు కూర్చోబెట్టేస్తాం సార్ అది. సో దానికి అంత ఇది ఇచ్చి లాగి 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 వదిలినప్పుడు ఆయన దిగితే దాని విలువ వీళ్ళు ఇప్పుడు దాకా పడ్డ ఆ దీని మీద నుంచి ఒక్కసారిగా ఏయ్ అని వాళ్ళల్లో వచ్చే ఒక వైబ్రేషన్. ఇదే ఫార్ములా వాడారా మీరు? ఎక్కడ టెన్షన్ పడలే? ఏదండి, కొద్దిగా లేట్ అయిన సినిమా రిలీజ్ టెక్నికల్ అంశాల వల్ల. సార్ టెక్నికల్ అంశం కాదు సార్, టెక్నికల్లీ సార్ ఇది యాక్చువల్లీ మేము 7 నెలల్లో సినిమా తీసేసామండి. ఇంత పెద్ద సినిమా డిసెంబర్లో స్టార్ట్ చేసి జూన్ ఎండ్కి అయిపోయిందండి సినిమా. అక్కడి నుంచి వచ్చేసాము, అయిపోయిందండి. అది మన జార్జియా నుంచి లాస్ట్ ఎపిసోడ్ అండి చేసేసుకొని వచ్చేసాము. ఆగస్టు 10కి ఆర్ఆర్ కాపీ కూడా ఇచ్చేసాను నేను విత్ డైలాగ్స్ అన్నీ చేసేసాం సార్. 11కి ఆగస్టు 11కి నేను కాపీ కూడా ఇచ్చేసాను సార్. బట్ అనుకోకుండా ఏంటంటే ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. మన ఓజీ పవన్ కళ్యాణ్ గారు అది వస్తున్నారు. మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఎట్లా? పరిశ్రమ అంటే కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఒకళ్ళు ఇచ్చేసుకునేది కాదు సార్. కాబట్టి బాలయ్య గారు కూడా కూర్చొని అమ్మో తమ్ముడికి దారి చేద్దాం, మనం తర్వాత వద్దాం, ఏముందడా మన డేట్కే వద్దాం. ఇంతకుముందు మనం డిసెంబర్ 2కి వచ్చాం కదా, ఇప్పుడు 5కి వద్దాం, ఏముంది